నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయబడను కాను అంటున్నాడండి. తప్పిపోయిన కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు మరలా చేర్చుకోలేదా? ఈరోజు నువ్వు ఏ కారణాన్ని బట్టి తప్పిపోయినావు? ఏ పాపం చేసి దేవునికి దూరమయ్యి దేవుని నుండి తప్పిపోయావు? అయినా పర్వాలేదు, దేవుడు నీకు ఒక కృప ఇస్తున్నాడు. నువ్వు తిరిగి, అయ్యా నేను ఘోరమైన పాపం చేశానయ్యా, నన్ను మన్నించు, నన్ను క్షమించని నీ పాపాలను దేవుని ఎదుట ఒప్పుకుంటే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందునని దేవుని వాక్యములు దేవుడు సెలవిస్తూ ఉన్న రీతిగా నీవు కూడా ఖచ్చితంగా దేవుని క్షమాపణ పొందుకోగలవు. ఈ అంత్య దినాల్లో నీవు దయచేసి ఎక్కడ పడిపోయినవో ఆ బలిపీఠమును కట్టుకో, ప్రార్థన చేయి. ఈరోజు అరగంట ప్రార్థన చేయి, రేపు ఇంకొక 5 నిమిషాలు